మేకప్ అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందులో భాగంగా ఈ మేకప్ టెక్నిక్స్ నుంచి తెలుసుకునేందుకు ఈరోజు మనం వచ్చేసాం మాదాపూర్లో ఉన్నటువంటి దృశ్య మేకప్ అకాడమీ అండ్ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ మేకప్ చేయడమే కాదు, మేకప్కి సంబంధించి హెయిర్ అండ్ మేకప్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తారని చూసేద్దాం రండి. సో లోపలికి వచ్చేసాం. మిస్టర్ వేణు గారు, దృశ్య అకాడమీ డైరెక్టర్ అన్నమాట. హలో సార్. అండ్ బిజీగా ఉన్నట్టున్నారు. స్టూడెంట్స్ కి ట్రైనింగ్, మేకప్ ట్రైనింగ్ మేడం. ఓకే, అక్కడ హెయిర్ స్టైల్, ఇక్కడ మేకప్ ట్రైనింగ్. చాలా ఉన్నాయండి సెక్షన్స్. ఏమేం చేస్తారు ఇక్కడ ఓవరాల్ గా? మేకప్, హెయిర్, సారీ డ్రాపింగ్. ఓకే, అండ్ బ్రైడల్ మేకప్ కూడా. బ్రైడల్. ఓకే, బ్రైడల్ మేకప్ అక్కడ రెడీ అవుతుంది. ఇది పార్టీ పేర్ మేకప్. ఓకే, స్కిన్ టోన్ మేకప్. అంటే ఇప్పుడు ఈ కలర్, ఇప్పుడు ఈ కలర్ వాళ్ళకి మనకు వీళ్ళకి ఏంటంటే చాలా సెన్సిటివ్ గా స్కిన్ టోన్ లో ఉండాలి మేడం. బ్రైట్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా చేయొచ్చు, బట్ ఈ కలర్ ఉన్న వాళ్ళకి అలా కరెక్ట్ స్కిన్ టోన్ మ్యాచింగ్ అనేది చేస్తేనే మనకు ప్రొఫెషనల్ మేకప్. ఓకే, అలాగే దట్టు నేచురల్ గా ఉండేలాగా కూడా ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. పైగా మెటీరియల్ కూడా మేడం టోటల్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది అర్మాని గానీ, బాబీ బ్రౌన్ గానీ, మ్యాక్ గానీ, నార్స్ గానీ, ప్లస్ మ్యాక్, అట్లాగే మనకు ధర్మా ప్లస్ థైలాండ్, అలా డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తోనే ట్రైనింగ్ మేడం. ఓకే, ట్రైనింగ్ కూడా మీరు ఈ ప్రొడక్ట్స్ తోనే చేస్తున్నారు? అప్డేట్ ప్రొడక్ట్స్ తోనే మొత్తం. ఓకే, ఎందుకంటే మనకు ప్రొఫెషనలిజం కావాలి అంటే డెఫినెట్ గా క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తోనే చేయాలి. అందుకని ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి. ఇంకోటి డ్రెస్ సెన్స్ కూడా మేడం. ఇప్పుడు నార్మల్ డ్రెస్ కాకుండా తను డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ మీద కాంబినేషన్ మేకప్. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ కి స్కిన్ టోన్ కాబట్టి ఈ డ్రెస్ ను డామినేషన్ చేయొద్దు స్కిన్ టోన్. అలాగా ఇప్పుడు బ్రైడల్ అనగానే ఆ గ్లామరస్ మేడం, ఆ గ్లోయింగ్, గ్లామరస్, ఎవ్రీథింగ్, ఆ ఎథిక్స్ కూడా ఉంటాయి మేడం, స్టైలింగ్స్. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు. ఏంటి మీ ట్రేడ్ సీక్రెట్ ఏంటి? అంటే సర్వీస్ బాగుంది మేడం, రివ్యూ కూడా బాగుంది. రివ్యూ బాగుంది. ఆడపిల్లల్ని అందరు కూడా మా ఇంటి ఆడపిల్లలుగానే చూసుకుంటాం. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, అలాగే ఒక భద్రత, ఒక క్లారిటీ అనేది మనం ఇవ్వగలుగుతాం. బట్ కొంచెం వర్క్ విధంగా ఇబ్బంది పెడతాను వీళ్ళని, కానీ బట్ ప్రేమతోనే. కానీ ఏదైనా అవుట్పుట్ ఫైనల్ గా ఆడపిల్లలు వీళ్ళు నేర్చుకున్న తర్వాత బయట చిన్నగా కనిపించదు నాకు. వాళ్ళు ఆ ప్రొఫెషనల్ కి ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాగా ప్రిపేర్ రానిలాగా ఒక కాన్ఫిడెన్స్, ఒక హైలీ ప్రొఫెషనల్ గా వెళ్ళాలి మేడం. ఓకే, లక్కీగా ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేదు ఇక్కడ. వాళ్ళు ప్రొడక్ట్ వైజ్ గా మెయింటెనెన్స్ చేసుకోగలిగితే చాలు. రెండోది ఎడ్యుకేషన్ తో పని లేదు మేడం. హ్యాపీగా ఎడ్యుకేషన్ లేకుండా కూడా జీరోగా కూడా నేర్చుకోవచ్చు మేడం. ఈ రెండు వీళ్ళకి అడ్వాంటేజ్ ఆడపిల్లలు. ప్రతి ఆడపిల్ల కూడా ఇండివిజువల్ గా ఇవాళ నెలకు ఒక 50,000 సంపాదించాలి. ఆ గోల్ తో వీళ్ళు రాగలిగితే చాలు. సో మోస్ట్ డిమాండింగ్ ఇది కూడా మేకప్ ఏనండి ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మేడం. మిడిల్ క్లాస్ అమ్మాయి వేసుకుంటుంది, కలెక్టర్ మేకప్ వేసుకుంటుంది. అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రొఫెషనల్ కి. ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అబ్రాడ్ లో కూడా చేస్తున్నారు మేడం. యుఎస్ఏ లో కూడా చేస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళే మళ్ళీ సాఫ్ట్వేర్స్ ఉన్నారు మేడం. ఈ అమ్మాయి అయితే సపరేట్ గా వైజాగ్ నుంచి వచ్చింది మేడం, ఓన్లీ జస్ట్ ఈ కోర్స్ నేర్చుకోవడం కోసం. అంటే ఇట్లా చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు నేర్చుకోవడానికి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా సర్వీస్ ఇవ్వడం మేడం. అంటే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాకల్టీస్ లో థియరీ ప్రకారంగా కూడా భయం లేకుండా చెప్పడం, ఒక అవేర్నెస్ చెప్పడం, దాని మీద ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలి. మోడలింగ్ మేకప్ ఒకటి ఉంది,
బ్రైడల్ మేకప్ ఉంది, అంటే మనం Okay. నేర్పించేది. ఓవరాల్ గా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ ఉంటాయి చెప్పండి ఇక్కడ మనకు ఒక 10 మేకప్స్ ఉంటాయి మేడం. ఓకే ఒకటి స్కిన్ టోన్ మేకప్, ఒకటి పార్టీ పేర్ మేకప్, ఒకటి బ్రైడల్ మేకప్, అలాగే మోడల్ మేకప్, అలాగే క్లాసికల్ మేకప్ మేడం, అలాగే ఫోటోషూట్ మేకప్ మేడం. ఓకే దాని తర్వాత మనకు ఫ్యాషన్ షోస్ లో ఎలా మేకప్ ఉంటది, అంటే లైటింగ్ సెన్స్ మేకప్ ఉంటది, తర్వాత కాంటోరింగ్ మేకప్ ఉంటది. ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఒక 10 మేకప్స్ ఉంటాయి మేడం, ఓకే విత్ మెటీరియల్ తో ట్రైనింగ్ మేడం. ఎన్ని రోజుల్లో పూర్తవుతుందండి వీళ్ళ ట్రైనింగ్ అంతా? ఇది వాళ్ళకి ఒక 40 డేస్ మేడం, లేదా 60 డేస్ మేడం. ఓకే అంటే 40 డేస్ కోర్స్ ఉంది, 60 డేస్ కోర్స్ ఉంది. షార్ప్నెస్ గా ఉన్నారు, వాళ్ళకి కొంత బ్యూటీ టచ్ ఉంది అంటే 40 డేస్ లో అయిపోతుంది తొందరగా మేడం. నేర్చేసుకుంటారు. కొంచెం జీరోగా ఉన్నారంటే 60 డేస్ అవుతుంది మేడం. సేమ్ ప్రొసీజర్ కోర్సు, బట్ 20 డేస్ వాళ్ళకి సర్వీస్ ఉంటుంది. ఓకే అంటే 40 డేస్ నుంచి ఒక 20 డేస్ ప్రాక్టీస్ సర్వీస్ అనేది ఉంటుంది. సో వేణుగారు, మరి మీరు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీ. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వర్క్ చేసినట్టున్నారు కదా. 28 ఇయర్స్ మేడం. ఓకే ఓకే చాలా మంది సెలబ్రిటీస్ కి చేశాను. సుమా గారికి, సదా గారికి, రష్మి గారికి, ఆర్తి అగర్వాల్ గారికి, ఎంఎస్ నారాయణ గారికి, అలాగే నేహా జుల్కా గారికి, మన యాంకర్ ప్రదీప్ గారికి క్లాసెస్ మేకప్, ఓకే అలాగే చాలా మంది మెయిన్ ఆర్టిస్టులకు కూడా సుధీర్ గారికి, ఇట్లా చాలా మందికి, అంటే డిఫరెంట్ ఆఫ్ పర్సన్స్ కి, హీరోయిన్స్ కి కానీ అందరికి కూడా చేశాను మేడం. సో మరి ఇండస్ట్రీ నుండి మళ్ళీ అకాడమీ ఎందుకు, అంటే ఏ గోల్ తో స్టార్ట్ చేశారు మీరు? అంటే ఇప్పుడున్న ట్రెండింగ్లో కొంత ప్రొఫెషనలిజం అనేది కొన్ని అకాడమీలో నేను చూడలేకపోయాను. అంటే వాళ్ళ తయారనే, అంటే కొంచెం మనం ప్రొఫెషనల్స్నే కదా, డిఫరెంట్ ఆఫ్ లైటింగ్ సెన్స్లో మేకప్ నేర్చుకున్నాం, ఒకే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఆఫ్లో చూపించగలుగుతున్నాం. కాబట్టి అపరిచితుల్లో ఇప్పుడు సదా గారిని ఒక ట్రెడిషనల్గా, ఒక మోడర్న్గా ఎలా చూపించగలిగినాం, అలాగే జయం సినిమాకి ఒక విలేజ్కి ఎలా చూపించగలిగినాం, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ మనం చూపించవచ్చు కదా అని అనుకొని, ఇది ప్రతి ఆడపిల్ల కూడా నేర్చుకుంటే వాళ్ళకు ఒక ఇండివిజువల్గా ఒక ఆర్థికమైన ఇన్కమ్ అనేది ఎర్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది మేడం. ఫైనల్ గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చారన్నమాట. అంటే ట్రైన్ చేస్తున్నారు, చాలా మందిని ట్రైన్ చేసినట్టున్నారు కదా ఇప్పటికి. డెఫినెట్గా మేడం, చాలా ఒక 120 మెంబర్స్ అయ్యారు మేడం. ఇప్పటికి ఒక 1.5 year అవుతుంది పెట్టి. సూపర్. బట్ కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. ప్రతి ఆడపిల్లలు కూడా వాళ్ళ ఇండివిజువాలిటీగా, కాన్ఫిడెన్స్గా, వాళ్ళకి ఫస్ట్ ఒక 1 week ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఉంటేనే జాయిన్ అవ్వాలి మేడం. సో కమర్షియల్ ఆస్పెక్ట్ లో కాకుండా ఇలా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ వస్తేనే, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే నేర్చుకోవాలి మేడం. డెఫినెట్ గా అన్ని కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే మనం నేర్పిస్తున్నాం మేడం గారు. కమర్షియల్ ఎవరైనా సంపాదిస్తాం మేడం, బట్ ప్రొఫెషనల్ కావాలి. వాళ్ళు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి దాని మీద, అంటే ఎంత ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి మేడం. ప్రతిదీ కూడా స్టైలింగ్, మేకింగ్, ఒక ఎఫెక్షన్ అనేది కంపల్సరీగా ఫోటోగ్రఫీకి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి టెక్నికల్. సో ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్ గానే కాదు, మాకు సెల్ఫ్ మేకప్ కావాలి అంటారు. కొంతమంది ఏమో కంటిన్యూగా రాలేమో, అప్పుడప్పుడు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా కోర్సెస్ ఉన్నాయా, క్రాష్ కోర్స్ లాగా? ఉన్నాయి మేడం గారు. ఓ సూపర్. వాళ్ళకి వీక్లీకి వచ్చే వాళ్ళకి కూడా ఉంది, అలాగే పార్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి కూడా మనం కోర్సెస్ చేస్తాం. దాంట్లో కూడా మేకప్, హెయిర్, శారీ టాపింగ్. ఓకే. సో ఏమేం కావాలో అన్ని రకాల కోర్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. డెఫినెట్ గా మేడం. అంటే ఈ కోర్సుకు సంబంధించిన ప్రతిదీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. హెయిర్, మేకప్, శారీ టాపింగ్ కంపల్సరీగా. శారీ టాపింగ్ కూడా 5-6 టైమ్స్, అంటే మార్వాడి టైప్స్, తర్వాత సౌత్, నార్త్, అలాగా మన ట్రెడిషనల్ ప్లస్ క్లాసికల్, ఇలాంటివన్నీ డిఫరెన్స్ కూడా శారీ. ఓకే. సో స్టైల్ ఏదైనా సరే అండ్ కోర్స్ ఏదైనా సరే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ బాబీ బ్రౌన్ కానీ, మ్యాక్ కానీ, అంటే చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అండ్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. యూజువల్గా నేను ఎక్కడ కొంచెం ట్రైనింగ్ సెంటర్స్లో అయితే ఎప్పుడు చూసింది లేదు, బట్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, అదైతే ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎస్ మేడం. అంటే ఎప్పుడు కూడా ప్రోడక్ట్ దగ్గర మనకు చిన్నగా కనిపించదు. వాళ్ళు మెయిన్ ఆ ప్రోడక్ట్ వల్లనే క్లయింట్స్ కానీ వీళ్ళకి కానీ నేమ్ వచ్చేది. కాబట్టి మనమే అది ప్రొవైడ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు నేను తీసుకునే ఫీజు కూడా అదే మేడం గారు. ఏమంటుందంటే మెటీరియల్ వరకే వాళ్ళు ఇవ్వాల్సింది, సర్వీస్ వరకు ఏం తీసుకోవట్లేదు మేడం గారు. మనం ఏదో లక్షల్లో తీసుకోవట్లేదు మేడం, లక్ష లోపలనే తీసుకుంటున్నాం. అంటే మన ప్రోడక్ట్ వాళ్ళు పెట్టుకోగలిగితే చాలు మేడం 40 days అంతే.
సూపర్ అండి. సో మీ 28 ఇయర్స్ కదా, 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. మీ కోర్సెస్ వైజ్ మీరు అందించే సర్వీస్లో కూడా అది తెలుస్తోంది, అండ్ మీరు చెప్పిన విధానం కూడా. సో డెఫినెట్గా అండి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, దృశ్య మేకప్ ట్రైనింగ్ అండ్ అకాడమీ అండి. సో మీరు కూడా మేకప్ని ప్రొఫెషనల్గా కానీ ఓన్గా కానీ నేర్చుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.